బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ మండిపోయింది. అయితే ప్రస్తుతం నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. కొద్దిసేపటి క్రితమే మనం చూసాం సంగారెడ్డి నారాయణ ఖేడ్లో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వడగళ్ల వాన కూడా కురిసింది. ఇక ఇటు హైదరాబాద్ లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఎండ వేడిమైతే తగ్గింది. భారీగా వర్షం పడుతోంది పలు చోట్ల. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, కానీ ప్రస్తుతం మధ్యాహ్నం నుంచి చల్లబడింది వాతావరణం. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, అలాగే ఎలాంటి సిచ్యువేషన్? సుమతి, ప్రస్తుతం నేను మాదాపూర్లో ఉన్నాను. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా కాస్త వర్షం రావడంతో ప్రజలందరూ కూడా కొంత ఉపశమనం అయితే పొందుతున్నారనే చెప్పొచ్చు. ఈరోజు పొద్దున్న 6:30, 7 గంటల నుంచే ఎండ తీవ్రత అయితే మొదలయ్యింది. సుమారుగా 38 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం కూడా మార్పు అయితే చెందింది. సడన్గా హైదరాబాద్లో కొన్ని చోట్ల అటు శేర్లింగంపల్లి నుంచి కూకట్పల్లి, ఇటు మాదాపూరు, ఇటు అలాగే చూసుకున్నట్లయితే దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం అయితే స్టార్ట్ అయింది. చిరుజల్లుగా స్టార్ట్ అయినటువంటి వర్షం కొద్ది మొత్తంలో అయితే ఇప్పుడు పెద్ద మొత్తంలో కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక్కసారిగా వాతావరణం మాడిపోవడంతో హైదరాబాద్ ప్రజానికం కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకంటే నిన్న మొన్న చూసుకున్నట్లయితే మనకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. పొడి వాతావరణం ఉండడంతో ఎండ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మధ్యాహ్నం పూట బయటికి రావాలన్నా కూడా భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉండేది. సో అటు వాహనదారులు, ఇటు నార్మల్గా ఇళ్లలో ఉండేటువంటి ప్రజలు కూడా ఈ ఎండ తీవ్రతతోని చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో వాళ్ళకు కొంచెం ఉపశమనం కలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనము ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చూసుకోవచ్చు. ఒక్కసారిగా కొంత వాళ్ళకు ఉపశమనం కూడా కలిగిందనే చెప్పుకోవచ్చు. నిన్న మొన్న అయితే ఈ రోడ్డు మీద కనీసం అసలు ఆ ఎండ మామూలుగా ఉండేది కాదు, ఆ ఎండ తీవ్రత కూడా చాలా దారుణంగా ఉండేది. సో మనం ఒకసారిగా వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి గణాంకాలు చూసుకున్నట్లయితే ఇటు 40 నుంచి 61 కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క విండ్ స్పీడ్ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. అలాగే సంగారెడ్డి, వికారాబాద్లో అయితే ప్రధానంగా ఈరోజు ఎక్కువ మోతాదులో వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు కామారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, అలాగే రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్ ఈ యొక్క జిల్లాల్లో కూడా వర్షపాతం అయితే నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడ సుమారుగా 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలు కూడా వీచేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు సుమతి. అలాగే ఈ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి నెలకొనేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే వాళ్ళ యొక్క గణాంకాలు కూడా చెప్తా ఉన్నాయి. సో మొత్తానికైతే హైదరాబాద్లో కాస్త ప్రజలకు ఉపశమనం కలిగిందనే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి నగర వాసులైతే కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఉదయం నుంచి ఎండ వేడిమితో అల్లాడిపోతున్నారు. అలాగే వైపు ఉక్కపోత కూడా అల్లాడిస్తోంది. దీంతో ఏసీలన్నీ కూడా విపరీతంగా వాడుతూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయింది. ఇవాళ, రేపు, అలాగే రాబోయే 2 రోజుల్లో కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఓవైపు నారాయణ ఖేడ్లో వడగళ్లతో కూడిన వర్షం పడింది. ఒక్కసారిగా అక్కడ ఈదురుగాలులతో వర్షం పడడంతో సంగారెడ్డి జిల్లా అంతా కూడా కాస్త చల్లబడింది. ఆ ఎఫెక్ట్ ఇక్కడ హైదరాబాద్ వాసులపై కూడా పడిందని మనం చెప్పుకోవాలి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. రైట్, మా ప్రతినిధి రానా ఉన్నారు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకు అప్డేట్స్ అందిస్తారు వర్షానికి సంబంధించి. ఓవర్ టు యు రానా. 2 గంటల వరకు కూడా పగపగపండే ఇప్పుడు సడన్ గా దాదాపు 6 గంటల నుంచి వాతావరణం మారిపోయింది. ప్రస్తుతం నేను కేబుల్ బ్రిడ్జ్ దగ్గర చాలా అద్భుతమైనటువంటి వ్యూ అని చెప్పుకోవచ్చు. అందరూ కూడా కేబుల్ బ్రిడ్జ్ మీద కార్లతోనూ, బైకులతోనూ రైడ్ చేస్తూ వెళ్తున్నారు. వర్షమేమో బీభత్సంగా పడుతుంది. సో వర్షం పడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ దుర్గం చెరువు పరిసర ప్రాంతాలు కానీ, కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతాలు కానీ ఎక్కువగా ఈ అందాలను చూడడానికి, సెల్ఫీలు దిగడానికి, లేకపోతే ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మంది ఆగుతూ ఉంటారు. ఎందుకంటే ఆగుతూ వెళ్తూ ఉంటారు, ఫోటోలు తీసుకుంటూ వెళ్తున్నటువంటి సన్నివేశాలు ఎన్నో చూస్తుంటాం. సో చూడొచ్చు, సమ్మర్లో
దుర్గం చెరువు వాటర్ మొన్న పడినటువంటి వర్షానికి ఇవాళ పడుతున్న వర్షానికి కొంత వాటర్ అనేది కొంచెం పెరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. వ్యూ అనేది చాలా అందంగా కూడా కనపడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు ఎగ్జాక్ట్గా ఒక 25 మినిట్స్ ముందు ఇదే కేబుల్ బ్రిడ్జి నుంచి దాదాపు ఐకా నుంచి అటువైపు మైండ్ స్పేస్ వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఉండింది. దాంతోపాటు ఎండకి తీవ్రతకి తట్టుకోలేక బైకర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఒక్కసారిగా చల్ల గాలులతో వర్షం పడుతుంది. చిరుజల్లులతో స్టార్ట్ అయ్యి భారీ వర్షం దిశగా కూడా ఇప్పుడు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటువైపు మాదాపూర్ కానీ, మైండ్ స్పేస్ కానీ, హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, రాయదుర్గం కానీ, కాజాగూడ కానీ, ఇటువైపు నార్సింగ్ ప్రాంతాల్లో చాలా భారీ స్థాయిలో వర్షం పడుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అటువైపు ఓఆర్ఆర్ మీద వెళ్ళేటువంటి వారికి అందరికీ కూడా భారీ వర్షం పడడం వల్ల చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇటు హైటెక్ సెట్ నుంచి కొండాకు వెళ్ళడం పూర్తి స్థాయిలో ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి వారు పడుతున్నారు. ఎందుకంటే సడన్ గా వర్షం పడుతుంది కాబట్టి ఎవరు కూడా ప్రిపరేషన్ చేయలేదు. సో ఈ నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కొన్ని లేతట్టు ప్రాంతాల్లో కూడా ఈ వర్షం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తత చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అందుబాటులో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అందరితో కూడా కార్మికులు కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ప్రధాన కూడల్లో ఎక్కడైతే రోడ్ల మీద వాటర్ స్టోరేజ్ ఎక్కువగా ఉంటుందో, ఫ్లోటింగ్ ఆగిపోయినటువంటి ప్లేసుల్లో అక్కడ డిప్లాయ్ చేయాల్సిందిగా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ సంబంధించిన కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన రంగంలో దిగినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కాస్త ఇప్పుడు చిరుజల్లులు అయితే కూడా భారీ వర్షం అనేది కురుస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎక్కువగా ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద కొంచెం ఫాస్ట్ వెళ్ళారు అనుకోండి. కొంతమంది అయితే ఫోటోలు దిగాలి, కొంచెం స్లోగా వెళ్తారు. ఈ సమయంలో గతంలో కూడా మనకి చాలా యాక్సిడెంట్లు జరిగినటువంటి సందర్భం కూడా. కానీ ఇప్పుడు స్పీడ్ లిమిట్ కూడా ఇక్కడ పెట్టారు కాబట్టి దాని తగ్గట్టుగానే వాహనదారులు ఇనార్బెట్ కానీ ఈ ఏరియాలో కూడా ఈ ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఇంకా తప్పక లాగౌట్ అయితే సమయం. సో లాగౌట్ అయ్యే సమయంలో ఈ భారీ వర్షంగా పడినంటే పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా అప్పదేశం అయిపోతుంది. అంత దారుణమైనటువంటి ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది. ఇప్పుడంటే కొంచెం ఫ్రీగా కొంత వాహనదారులందరూ కూడా వెళ్ళగలుగుతున్నారు. ఇలాగే పడిందంటే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం వచ్చింది. సో కాకపోతే ఇక్కడ దుర్గం చెరువు అయితే ఇంకా కాకపోతే ఎక్కువ మంది ఉదయం నుంచి కూడా మీరు రిపోర్టింగ్ చేస్తూ ఎండలో బాగా తిరుగుంటారు. ఐ ఫీల్ లైక్ అంటే మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మీ వాయిస్ లో కూడా చిన్న చిరుజల్లులు పడుతున్నాయి. ఏదైతే నార్సింగ్ ప్రాంతం ఏరియాకి వెళ్తే పగపగమండే ఎండలు చాలా ఏమన్నటువంటి అంటే కార్లో కూర్చున్నా కూడా అంత ఉక్కపోతుంది. కానీ ఇప్పుడు సడన్ గా అంత ఎండబడి వచ్చినా కూడా ఇప్పుడు సడన్ గా ఈ చల్లగాలను చూస్తే మాత్రం, పైగా ఈ ప్లేస్ చూస్తే ఉత్సాహాన్ని కలిగి చెప్పుకోవచ్చు. ఇక్కడ కేవలం ఈ దుర్గం చెరువు ప్లేస్ మాత్రమే కాకుండా నెక్లెస్ ట్యాంక్ బండ్ దగ్గర కానీ చాలా ఎక్కువగా జనం కూడా ఉన్నారు. ఎందుకంటే ఎండాకాలంలో వర్షం వచ్చిందంటే ఆ ఎంజాయ్మెంటే వేరుంటుంది. సో ఫోటోల కోసం కానీ వీడియోల కోసం కానీ ఎక్కువగా అక్కడ ఆగిపోయారు కాబట్టి అక్కడ కాస్త వర్షం అనేది ఎక్కువగా పడుతుంది. జరుగుతుంది. సో ఆ బోటింగ్ కూడా కాసేపు అధికారులు ఆధారపడి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే త్వరగా అరగంట మాట కానీ వర్షం పడితే మాత్రం పూర్తిగా రోడ్ల మీద లోతట్టు ప్రాంతాలంతా వర్షం నీరు అయితే చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధ ప్రాధికరణ జిహెచ్ఎంసీ కార్మికులు రంగంలోకి దిగారు. రైట్ అన్న, మీరు ఎంజాయ్ చేయండి రెయిన్ ని. రైట్, అది మా రానా అందిస్తున్న డీటెయిల్, ద సీనిక్ బ్యూటీ. అండ్ ప్రస్తుతం నగరవాసులు 2 రోజుల నుంచి ఉక్కపోతతో అల్లాడిపోతూ ఉన్నారు. రాష్ట్రం అంతా నిప్పుల కొలిమిగా ఉంది. ఉక్కపోతతో చిన్న పెద్ద అంతా కూడా అల్లాడిపోతున్న సమయంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు కనిపించాయి. అటు నారాయణ్ ఖేడ్, సంగారెడ్డిలో కూడా
భారీగా ఈదురుగాలులు వీచాయి. ఒక్కసారిగా వాతావరణం మారి వడగళ్ల వాన కురిసింది. ప్రస్తుతం హైదరాబాద్ అంతా నగరం అంతా కూడా చల్లబడింది. ఇటు చందానగర్ కావచ్చు, అలాగే గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కొత్తగూడ చౌరస్తా, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. అయితే ఈదురుగాలుల నేపథ్యంలో భారీగా చెత్త చెదారం రోడ్లపైన పేరుకుపోయి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అన్ని కూడా తొలగించే అవకాశం కనిపిస్తోంది. ఆ చెత్త చెదారం తొలగిస్తే కానీ భారీగా వర్షం పడే నేపథ్యంలో ఆ వర్షం నీరు ఎక్కడా కూడా గటర్స్ దగ్గర నిలవకుండా ఉండడానికి అధికారులు ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నారు. మొత్తం రంగంలోకి దిగి అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఒక్కసారిగా మారిన వాతావరణంతో మాత్రం హైదరాబాద్ వాసులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సీనిక్ బ్యూటీని చూసి. ఇక ఇటు సంగారెడ్డి జిల్లాలో కూడా ఈదురుగాలులు వడగళ్లతో కూడిన వర్షం పడింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో జిల్లా ప్రజలు ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనాన్నైతే పొందారు. నారాయణఖేడ్లో ఈదురుగాలులతో వర్షం దంచుకొట్టింది. అకాల వర్షంతో జనజీవనం కాస్త స్తంభించిన నగరవాసులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. రైట్, మా ప్రతి దుర్గారెడ్డి ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దుర్గారెడ్డి, ఆల్రెడీ వర్షం పడుతూ ఉంది, అలాగే వాతావరణ శాఖ హెచ్చరికలు ఏంటి, ఏం చెప్తారు? సుమతి, ఒక ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రము వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఈ రోజు మాత్రం 24 గంటల్లో అంటే వాతావరణ మార్పుల సందర్భంగా కొన్ని చోట్ల వడగళ్ల వర్షం పడే అవకాశం ఉంది. అకాల వర్షంతో కూడా సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో మాత్రము ఈ కొద్దిసేపు క్రితం వడగళ్ల వర్షం కురిసి భారీగా వరి కోత పంట నష్టం జరిగింది. దీంతో పాటు అక్కడ వడగండ్లకు కూడా పంట నిరాలిపోయింది. దాంతో పాటు కూరగాయలు, మామిడి తోట, ఆ తర్వాత మిర్చి, ఎటువంటి కూరగాయల పంటలకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. దీంతో పాటు నారాయణఖేడ్కి వెళ్తే అక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాత్రము ఎదురుగాళ్లకు ఒకేసారి వర్షానికి ఒక రెస్టారెంట్ కి సంబంధించిన పైకప్పు కూలింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో అక్కడ ఎవరు లేకపోవడం వల్ల ఆ ప్రాణ నష్టం అయితే తప్పింది. భారీగా మాత్రం ఆస్తి నష్టం సంభవించింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా ఆ కేంద్రంలో మాత్రం ఈదురుగాలు వడగళ్ల వర్షానికి మాత్రం ఒక 10-20 నిమిషాలు ఎక్కడికక్కడనే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒకేసారి వాతావరణం అయితే చల్లబడ్డది, కానీ కొన్ని చోట్ల ఆ పంటలకు అదేవిధంగా విద్యుత్ సరఫరాకు కూడా భారీగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పంటలకు మాత్రము తీవ్ర నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనా వస్తున్నారు. నిజంగానే మరికొన్ని చోట్ల అంటే ఇక ఈ రోజు కానీ రేపు కానీ అంటే భారీగా వర్షాలు పడే అవకాశాలు, అకాల వర్షానికి కొంత పశువుల కాపర్లే కావచ్చు, ఇక్కడ పశువులు కానీ వ్యవసాయదారులు, రైతులు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు మాత్రము ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉంటాయి కనుక చెట్ల కిందకి వెళ్లకుండా ఆ సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని కూడా వాతావరణ శాఖతో పాటు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు మనకైతే కొంత సమాచారం వస్తుంది. సుమతి. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డంతో పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు చోటు చేసుకున్నాయి. అయితే సంగారెడ్డిలో మనం చూసాము, మెదక్లో కూడా కొద్దిసేపటి క్రితమే భారీ వర్షం కురిసింది. శివారు ప్రాంతం కావడంతో అక్కడ రెస్టారెంట్లో ఆ ఈదురుగాలుల దాటికి రెస్టారెంట్ పైకప్పు కూడా కూలిపోయిన దృశ్యాలు కొద్దిసేపటి క్రితమే మనం చూసాం. అయితే అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం అయితే తప్పింది. వాతావరణ శాఖ అధికారులు ఇప్పుడే హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు. రాబోయే 1-2 రోజుల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. భారీగా వర్షం పడే అవకాశం ఉంటుంది, అలాగే పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేసి ఉన్నారు. ప్రస్తుతం 2 రోజులుగా ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ప్రజలు మాత్రం కాస్త ఉపశమనం పొందారనే చెప్పాలి. భారీగా వర్షం కురవడంతో ప్రజలందరూ కూడా సేద తీరుతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మా ప్రతినిధి రాణా కూడా చూపించారు దుర్గం చెరువు లేక్ దగ్గర ఎలాగా ప్రజలు సేద తీరుతూ ఉన్నారో. అలాగే ఆ సీనిక్ బ్యూటీని కూడా మనకు చూపించారు. ఉదయం నుంచి కూడా ఎండ వేడికి ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో హాయిగా బయటకు వస్తూ ఉన్నారు. మధ్యాహ్నం ఎవ్వరూ కూడా రోడ్ల మీదకి వచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. 1-2 రోజులుగా ఎండ వేడిమి అలా ఉంటుంది. ఉదయం 7 గంటలకే 39 డిగ్రీల వరకు వాతావరణం నమోదు అవుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మారిన ఈ వాతావరణంలో ప్రజలు కాస్త సేద తీరుతూ ఉన్నారు. అటు నారాయణఖేడ్, సంగారెడ్డి, ఇటు మెదక్, హైదరాబాద్ పలు ప్రాంతాల్లో భారీగా వర్షం అయితే కురుస్తోంది. అయితే ఈ అకాల వర్షానికి జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. ఎక్కడైనా చెత్త చెదారం పేరుకుపోయి ఉంటే వాటన్నిటిని కూడా శుభ్రపరిచేందుకు జిహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. రైట్, మా ప్రతినిధి రానా ఉన్నారు, చూద్దాం ఇంకా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు రెయిన్లో. ఎస్ రానా, ఓవర్ టు యూ.
ఎస్ మళ్ళీ ఇటువైపు మాదాపూరు ఇటు హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం కొంచెం జోరు అనేది పెంచింది. సో విజువల్లో చూడొచ్చు చాలా గట్టిగానే ఇక్కడ పడుతుంది. సో ఒక్కసారిగా కూడా ఇంతసేపు మబ్బులు అనేది పెద్దగా కనపడలేదు, కానీ ఇప్పుడంతా కూడా మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. మొత్తం భారీ వర్షం అనేది స్టార్ట్ అయింది. ఇంకొంతసేపు కానీ ఒక 20 నిమిషాలు పడింది అనుకోండి, ఇన్నార్ ఆ రహదారి అంతా కూడా రెగ్యులర్ గా ఒక 5 నిమిషాలు వర్షం పడుతుంటే ఎక్కువగా వాటర్ అనేది వచ్చేస్తాయి. సో ఆ తరగానే వాటర్ అనేది వస్తాయి. ఎందుకంటే అక్కడ ఒక కాలువ ఉంది కాబట్టి కాలువలోకి వాటర్ అనేది వెళ్ళిపోయే సందర్భం ఏర్పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ తోటి టార్గెట్ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. సో ఎందుకంటే ఫ్లోటింగ్ ఆగకుండా ఎక్కడైతే ఆ డ్రైనేజ్ ఆగితే సందర్భాలు ఉంటాయి కాబట్టి అక్కడ మాత్రం ఎక్కడైతే వాళ్ళు తీసేస్తున్నటువంటి నిబంధన ఏర్పడుతుంది. మొత్తం అక్కడ చెత్త చెత్త చేసుకోకుండా వాళ్ళు జాగ్రత్తలు పడుతున్నారు. వస్తున్నట్టే వాటర్ అనేది ఫ్లోటింగ్ అనేది పెరుగుతుంది. సో విజువల్లో చూస్తున్నాం ఎంత అద్భుతంగా ఏర్పడుతుంది ప్రజలు. ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ లో ఇక్కడికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పర్యాటక కేంద్రంగా కూడా ఇక్కడ ఉంటుంది. సో కొంతమంది బోటింగ్ చేసే వాళ్ళు, కొంతమంది చిన్న కనపడుతున్న వస్తే ఆ ట్రాక్ కూడా వాక్ చేయడానికి బ్యాక్ చేయడానికి వస్తున్నారు. కుటుంబ సభ్యులతో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఈ ప్రాంతానికి వస్తుంటారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా మంది ఇప్పటికే సాయంత్రం వద్దామని టికెట్ వరకు వర్షం భారీగా పడడంతో అక్కడ చెట్ల కిందంతా కూడా వాళ్ళు నిల్చోన్నారు. సో ఎప్పుడు తగ్గుతుంది అనేది కూడా ఒక్కసారిగా కూడా వర్షం అనేది పెరిగిపోవడంతో నగరవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే వర్షంలోనే తమ వాహనాన్ని వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర కింద ఎక్కువగా ఆపి వాళ్ళు వర్షం ఎప్పుడు ఆగుతున్నారో కూడా చూస్తున్నట్టు బట్టి ఇబ్బంది కనపడుతున్నారు. దాంతో పాటు నేను ఒకసారి రైట్ సైడ్ తిరుగుతాను. ఇంత భారీ వర్షంలో కూడా వాహనదారులు పడిపోతూ ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. బైకులు వెళ్ళే వాళ్ళందరూ కూడా కొంతమంది జాగ్రత్త పడి రైలు కవర్స్ తీసుకున్నారు. కొంతమంది ఎంత డిక్కీలో పెట్టుకున్నారు. కొంతమంది రైలు కవర్స్ లేని వాళ్ళంతా కూడా తడుచుకుంటూ యంత్రం బట్టి విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఒకసారి చేయండి. బైకుల్లో వెళ్ళిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఆఫీస్ బైకులు వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది టేబుల్ బ్రిడ్జ్ కాబట్టి బ్రిడ్జ్ దాటక వరకు వాళ్ళు ఆపడానికి లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు నేను పాస్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఈ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు టైంలో బండి ఆపుకోవడానికి ఉంటుంది. కొంత పడకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మాత్రం చాలా భారీ వర్షంగానే ఇట్లా బైకుల మీద వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో దాంతో పాటు 1:45 నుంచి సాయంత్రం 3:30 నుంచి 6:30 వరకు సాయంత్రం 3:30 నుంచి 6:30 వరకు కూడా చాలా భారీగా వాహనాలు అనేది వస్తూనే ఉంటాయి. ఆ ఫ్లోటింగ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు వర్షానికి ఇంకా అక్కడ గీతా ఆర్ట్స్ దగ్గర కానీ ఆ రోడ్ నెంబర్ 45 ఎండింగ్ బాలకృష్ణ మనకు సమాచారం వస్తుంది. కనీసం ఇక్కడ మనం ఎందుకంటే గొడుగులు కూడా ఎగిరిపోతున్నాయి ఆల్మోస్ట్. సో గొడుగులు కూడా ఉల్టా దిగిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనకు. గాలి అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. రైట్ అనా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్. రైట్, చూడొచ్చు ఎంత ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయో. ఒక్కసారిగా గొడుగు కూడా తిరగబడిపోతోంది. సో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి ఉంది. ఇప్పటికే ఈదురుగాలులు కూడా 45 నుంచి 60% వరకు వీచే అవకాశం ఉంది. కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి ప్రజలందరూ ఉంటున్నారు. అలాగే వీటితో పాటు అప్పుడప్పుడు పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. ఇప్పటికే మాదాపూర్, కొండాపూర్, మియాపూర్ ఇలాగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. అటు నారాయణ్ ఖేడ్, మెదక్, సంగారెడ్డిలో కూడా భారీగా వర్షం పడుతోంది. ఈదురుగాలులు కూడా తోడవడంతో కొన్ని చోట్ల కొంచెం ఆస్తి ధ్వంసం జరిగినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. శివారు ప్రాంతాల్లో భారీగా వీచిన ఈదురుగాలులతో ఒక రెస్టారెంట్ పైకప్పు మొత్తం కూడా విరిగిపోయి కింద పడిపోయింది. లోపల ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇటువైపు మొత్తం నగరవాసులంతా కూడా ఎంజాయ్ చేస్తున్నా. కొన్ని ప్రాంతాల్లో వాటర్ లాగ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని క్లియర్ చేయడానికి జిహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పుడు కురుస్తున్న వర్షం అంతా కూడా కాస్త ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనే అందరూ కూడా లాగౌట్ అయ్యి బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ మధ్య గ్యాప్లోనే ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేయడానికి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే 2-3 రోజులుగా ఎండ వేడిమితో అల్లాడిపోయిన ప్రజలు కాస్త సేద తీరుతున్నట్టే తెలుస్తోంది.